రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా మరియు సోవియట్ యూనియన్ రెండు అగ్రదేశాలుగా ఏర్పడ్డాయి. ఇవి డైరెక్ట్గా ఎప్పుడు యుద్ధం చేసుకున్నప్పటికీ ఇండైరెక్ట్గా ఎన్నో యుద్ధాలలో ఆపోజిట్గా ఉండడం మరియు ఎప్పటికప్పుడు ఎన్నో పనులలో పోటీ పడడం చేసేవి. కొన్ని సందర్భాలలో ఈ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ వచ్చే పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అందులో మొదటగా ఉండేది క్యూబన్ మిజైల్ క్రైసిస్. 1959 వరకు బటిస్టా అనే వ్యక్తి క్యూబాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతను యుఎస్ చేతుల మీదుగా పనిచేసేవాడు. ఇతని పాలనలో దాదాపు 20,000 మంది క్యూబన్స్ని చంపేశాడు. 1960లో క్యూబన్ రెవల్యూషన్ తర్వాత ఇతను పదవి నుండి తొలగిపోయాడు. ఫిడెల్ కాస్ట్రో అధికారంలోకి వచ్చారు. కాస్ట్రో ఎన్నో ఒప్పందాలని సోవియట్ యూనియన్తో చేశారు. క్యూబాకి యుఎస్కి కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. అండ్ కమ్యూనిజం వ్యాపించడం, పైగా యుఎస్కి పక్క దేశమైన క్యూబాలో సోవియట్ యూనియన్కి మంచి సంబంధాలుండడం యుఎస్కి తలనొప్పిగా మారింది. గతంలో చాలాసార్లు అమెరికా క్యూబా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. సో అమెరికా క్యూబాని ఆక్రమించకుండా ఉండాలంటే క్యూబాలో మిలిటరీ మరియు వెపన్స్ ఎక్కువగా మరియు సిద్ధంగా ఉండాలి. దానికోసం కాస్ట్రో మరియు సోవియట్ యూనియన్ లీడర్ అయిన నికిటా క్రుష్చెవ్ ఒక సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాంతో 1962లో సోవియట్ యూనియన్ న్యూక్లియర్ బాంబ్స్ని క్యూబా దేశానికి తరలించడం మరియు అక్కడ కూడా న్యూక్లియర్ బాంబ్స్ని నిర్మించడం మొదలుపెట్టింది. ఒకవేళ ఈ మిజైల్స్ ఒక్కసారి లాంచ్ అయితే అవి కొన్ని నిమిషాలలోనే అమెరికా ల్యాండ్పై చేరుకొని విధ్వంసం చేయగలవు. అది 1962 ఆగస్టు 29. యుఎస్ యొక్క స్పై ప్లేన్స్ క్యూబా దేశం పై నుండి పెట్రోలింగ్ చేస్తుండగా ఎందరో సోవియట్ యూనియన్ టెక్నీషియన్స్ ఒక మిలిటరీ కన్స్ట్రక్షన్ జరుపుతున్నట్లు గమనించి ఆ సమాచారాన్ని యుఎస్కి చేరవేసింది. ఇక యుఎస్ అలర్ట్ అయ్యి క్యూబా దేశంపై నిఘా పెట్టింది. ఇక సెప్టెంబర్ మరియు అక్టోబర్లో యుఎస్ ఇంటెలిజెన్స్ క్యూబాలో సోవియట్ యుద్ధ విమానాలు మరియు చిన్న దేశాన్ని నాశనం చేసేంత న్యూక్లియర్ వెపన్స్ని గుర్తించింది. వాటికి సంబంధించిన క్లియర్ ఫొటోస్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఆ టైంలో జాన్ ఎఫ్ కెనడీ యుఎస్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. తాను వెంటనే ఈ థ్రెట్కి సంబంధించిన ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఆ చర్చలో చాలామంది క్యూబా పైన ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ మిజైల్స్ అన్నింటినీ ధ్వంసం చేసి క్యూబాని ఆక్రమించుకుందామని అన్నారు. కానీ అది కొంచెం రిస్క్ కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ మొదటగా క్యూబాని కట్టడి చేశారు. క్యూబా దేశం చుట్టూ సముద్రంలో ఎన్నో షిప్స్, సబ్మరైన్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించారు. అలా క్యూబాకి ఎటువంటి సోవియట్ షిప్స్ రాకుండా వెళ్లకుండా చేశారు. అలాగే క్యూబా నుండి బాంబ్స్ని వెనక్కి తీసుకోమని, కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని వెంటనే ఆపేయమని జాన్ ఎఫ్ కెనడీ క్రుష్చెవ్కి ఒక లెటర్ పంపాడు. దానికి రిప్లైగా ఇంటర్నేషనల్ వాటర్ మరియు ఎయిర్ని ఆక్రమించి ఇతర షిప్స్ అండ్ ప్లేన్స్ని రాకుండా ఆపడం అనేది యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని, యుఎస్ న్యూక్లియర్ వార్ జరిగేలా చేస్తుందని, ఆ మిజైల్స్ కేవలం ఎవరైనా అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకోవడానికి మాత్రమే అని క్రుష్చెవ్ యుఎస్కి లెటర్ పంపాడు. అయితే క్రుష్చెవ్ భయపడకుండా యుఎస్ ప్రాంతం వరకు మిజైల్స్ని తరలించడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ క్యూబా ఇన్సిడెంట్ జరగక చాలా కాలం ముందే యుఎస్, టర్కీ మరియు ఇటలీ దేశాలలో న్యూక్లియర్ వెపన్స్ని తరలించింది. ఈ దేశాలు సోవియట్ యూనియన్కి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. యుఎస్కి ఏ ఉద్దేశం లేకుండా సోవియట్ యూనియన్ బార్డర్స్లో న్యూక్లియర్ వెపన్స్ని పెట్టదు. ఇక 1962 అక్టోబర్ 27 రోజు క్రుష్చెవ్ యుఎస్కి మళ్ళీ ఒక లెటర్ పంపాడు. అందులో యుఎస్ టర్కీ నుండి మిజైల్స్ వెనక్కి తీసుకోవాలి అని ఉంది. అండ్ అదే రోజు క్యూబా దేశంపై తిరుగుతున్న యుఎస్ స్పై ప్లేన్ని సోవియట్ మిజైల్ దాడి చేసి కూల్చింది. ఇక ఏదో ఒకటి చేయాల్సిందే అని యుఎస్ భావించి యుఎస్కి సౌత్ ప్రాంతమైన ఫ్లోరిడాలో భారీగా బలగాలను సిద్ధం చేసింది. అయితే మళ్ళీ అదే అక్టోబర్ 27 రోజు జరిగిన ఒక సబ్మెరైన్ ఇన్సిడెంట్ నిజంగా థర్డ్ వరల్డ్ వార్ని తెచ్చేది. B-59 అనే సోవియట్ న్యూక్లియర్ సబ్మెరైన్ క్యూబా ప్రాంతంలో తిరుగుతుంది. అయితే కొన్ని రోజుల నుండి ఆ సబ్మెరైన్కి సోవియట్ యూనియన్కి మధ్య కమ్యూనికేషన్ పోయింది. యుఎస్ నేవీ సోవియట్ నేవీతో చర్చలు జరుపుదామని B-59 సబ్మెరైన్ని కనిపెట్టారు. కానీ అది కమ్యూనికేషన్లో లేదు. ఆ సబ్మెరైన్ మళ్ళీ సర్ఫేస్ పైకి వస్తేనే కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది మరియు చర్చలు జరపవచ్చు. సో సబ్మెరైన్ని బయటికి రప్పించడానికి యుఎస్ నేవీ B-59 సబ్మెరైన్ ప్రాంతంలో నాన్ లేథల్ డెప్త్ చార్జెస్ చేసింది. వీటి వల్ల సబ్మెరైన్ ఏం ప్రమాదంలో పడదు. యుఎస్ ఆ సబ్మెరైన్ అటెన్షన్ కోసం ఇలా చేసింది. కానీ లోనున్న సబ్మెరైన్ ఆఫీసర్స్కి అసలు బయటేం జరుగుతుందో తెలియదు. నిరంతరం డెత్ చార్జెస్ వల్ల వారి సబ్మెరైన్ అటాక్లో ఉందని, ఆల్రెడీ పైన యుద్ధం మొదలైందని అనుకున్నారు. ఈ సబ్మెరైన్లో న్యూక్లియర్ టార్పిడోస్ ఉన్నాయి. 3 ఆఫీసర్స్ ఆ న్యూక్లియర్ వెపన్ లాంచ్కి పర్మిషన్ ఇస్తే ఆ వెపన్స్ లాంచ్ చేయబడతాయి. 2 ఆఫీసర్స్ ఆ న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయమని చెప్పారు. కానీ వజిలీ ఆర్కిపోవ్ అనే ఆఫీసర్ ఒప్పుకోలేదు. అమెరికన్స్ మనపై అటాక్ చేయట్లేదు, కేవలం మన అటెన్షన్ కోసం డెప్త్ చార్జెస్ చేస్తున్నారు, మనల్ని సర్ఫేస్ పైకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు. తాను చెప్పినట్లుగా పైకి వచ్చారు. నిజంగా బయట ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వలేదని తెలుసుకున్నారు.
ఒకవేళ ఆ సబ్మెరైన్ నుండి న్యూక్లియర్ టార్పిడో బయటికి వచ్చి అమెరికా వెసెల్పై దాడి చేస్తే అప్పుడు ఖచ్చితంగా వార్ స్టార్ట్ అయ్యి అది మెల్లగా వరల్డ్ వార్ 3కి దారి తీసేది. అండ్ ఆ సోవియట్ సబ్మెరైన్లో న్యూక్లియర్ వెపన్ ఉన్నట్టు కూడా యుఎస్ నేవీకి తెలీదు. అలా తెలిస్తే వారు డెప్త్ చార్జెస్ చేసేవారే కాదు. అయితే తర్వాత రోజు రష్యన్ అంబాసిడర్ అయిన అనాటోలీ డొబ్రినిన్తో వాషింగ్టన్లో యుఎస్ చర్చలు జరిపింది. యుఎస్ క్యూబాని ఆక్రమించదు మరియు టర్కీ, ఇటలీలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని యుఎస్ వెనక్కి తీసుకుంటామని, అలాగే సోవియట్ యూనియన్ కూడా క్యూబా నుండి సోవియట్ న్యూక్లియర్ వెపన్స్ని వెనక్కి తీసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. దీనికి ఇరు దేశాలు యాక్సెప్ట్ చేసి ఒప్పందం ప్రకారం కొన్ని రోజులలోనే వారి వెపన్స్ని వెనక్కి తీసుకున్నారు. క్యూబన్ మిజైల్ క్రైసిస్ ఎండ్ అయింది. కానీ సోవియట్ యూనియన్ క్యూబా నుండి వెపన్స్ని వెనక్కి తీసుకోవడం ఫిడెల్ క్యాస్ట్రోకి నచ్చలేదు మరియు ఆ దేశాల వారు ఎనిమీస్తో డీల్స్ కుదుర్చుకున్నారు, గవర్నమెంట్లో ఉన్నవారే దేశద్రోహులు అని యుఎస్ని మరియు సోవియట్ యూనియన్ని తిట్టారు. అయితే ఇలా శాంతి ఒప్పందం ఒక విధంగా మంచిదే అయింది. ఒకవేళ అక్కడ ఎవరైనా ఒక్కరు కూడా తగ్గకుండా అటాక్ చేస్తే అది భారీ యుద్ధానికి దారితీసేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.